హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ థర్డ్ పార్ట్ అనేది ఫోకస్ చేద్దాము. సో ఫస్ట్ టూ పార్ట్స్లో అనేది మనం చూసుకుంటే ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ద నెక్స్ట్ థింగ్ ఫస్ట్ ఆటమ్ అంటే ఏంటి, సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఏంటి, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, అండ్ అలాగే డిస్కవరీస్ అనేవి ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము. అండ్ అలాగే అటామిక్ మోడల్స్లోకి మనం వచ్చాము. సో ఇక్కడ మనం రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అండ్ థామ్సన్ అటామిక్ మోడల్ అండ్ అలాగే మనకి చార్జెస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ అలాగే వాటి యొక్క మాసెస్ అనేవి డిస్కస్ చేసుకున్నాము. అండ్ అలాగే అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, ఐసోటోప్స్, ఐసోబార్స్ ఇవన్నీ డిస్కషన్ అయితే జరిగింది. మనం ఒక ఎలిమెంట్ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి మనకి ప్రోటాన్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రాన్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఎలా కనుగొనాలి అన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇక్కడ టూ నేచర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి పార్టికల్ నేచర్ అండ్ అనదర్ వచ్చేసరికి వేవ్ నేచర్. సో ఈ పార్టికల్ అండ్ వేవ్ నేచర్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ అట్లనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇది పార్టికల్ నేచర్ లోకి వస్తుంది. అండ్ దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి కూడా డిస్కస్ చేసుకున్నాము. అప్ టు హియర్ అయితే మేము ఫస్ట్ పార్ట్ లో అయితే డిస్కస్ చేసుకున్నాం. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కంటిన్యూస్ స్పెక్ట్రమ్ గురించి యాజ్ వెల్ యాజ్ లైన్ స్పెక్ట్రమ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ బోర్డ్స్ థియరీ అనేది కూడా మనం ఫోకస్ చేసాము. డ్యూయల్ నేచర్ బోర్డ్స్ థియరీకి ఎలాంగేషన్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ యాజ్ వెల్ యాజ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్వాంటమ్ మెకానికల్ మోడల్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ సమ్ క్వశ్చన్స్ అనేవి మనం ఫోకస్ చేసాం ఇక్కడ. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటమ్ నెంబర్స్. ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్. వన్ ఈజ్ వచ్చేసరికి ప్రిన్సిపల్, అజిముథల్, మ్యాగ్నెటిక్ యాజ్ వెల్ యాజ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇది అయితే మనం సెకండ్ పార్ట్ లో డిస్కస్ చేసుకున్నాము. ఇది వచ్చేసరికి థర్డ్ పార్ట్. దీంతో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది విత్ ఎన్సీఆర్టీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అనేవి ఫర్ ఇన్ కేస్ 100% చూసుకుంటే 90% ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్లీ ఫస్ట్ ఇది ఈ క్వశ్చన్స్ అనేవి రిలేటెడ్ టు క్వాంటమ్ నెంబర్స్ అమ్మ. లాస్ట్ క్లాస్ లో మనం క్వాంటమ్ నెంబర్స్ ఓన్లీ టాపిక్ అనేది మాత్రమే డిస్కస్ చేసుకున్నాం కదా, మనం క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోలేదు. సో దానికి కంటిన్యూషన్ ఈ పార్ట్. సో ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ అసోసియేటెడ్ విత్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈక్వల్స్ టు 3. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎన్ని ఆర్బిటల్స్ అనేవి అకామిడేట్ అవుతాయి. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఇన్ ఏ షెల్. మనం చూసుకుంటే ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా, ఇట్ ఇస్ నథింగ్ బట్ n స్క్వేర్ అనేది ఫార్ములా. సో ఇక్కడ మనకి ఫార్ములాని అప్లై చేస్తే n వాల్యూ అనేది 3. సో 3 స్క్వేర్ మనకి ఎన్ని వస్తాయి, 9 ఆర్బిటల్స్ అనేవి వస్తాయి. అండ్ ఇది 9 అనేది దీని యొక్క ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమిచ్చారు అంటే SPDF హ్యాస్ ఆర్బిటల్స్ విత్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసరికి క్వాంటమ్ నెంబర్ ఏమి ఇచ్చారు, ఏకి n ఈక్వల్స్ టు 2, L ఈక్వల్స్ టు 1. n ఈక్వల్స్ టు 2 అంటే 2, వెరాస్ L ఈక్వల్స్ టు 1 అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం L వాల్యూస్ 0, 1, 2, 3. 0 వచ్చేసరికి ఫర్ S, టీకి ఏమో 1 అండ్ అలాగే డికి ఏమో 2 అండ్ అలాగే 3 ఏమో ఎఫ్ కదా. ఇవైతే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎల్ ఈక్వల్స్ టు 1 అంటే మనకి 2p వస్తుంది. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేసరికి n ఈక్వల్స్ టు 4, L ఈక్వల్స్ టు 0. సో 4s ఈక్వల్స్ టు 0 కదా ఇక్కడ. సో 4s అనేది వస్తుంది. వెరాజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ n ఈక్వల్స్ టు 5, L ఈక్వల్స్ టు 3. n ఈక్వల్స్ టు 5 అంటే 5 పెట్టి L ఈక్వల్స్ టు 3 అంటే ఎఫ్ కదా. వెరాస్ నెక్స్ట్ డి వచ్చేసరికి n ఈక్వల్స్ టు 3, L ఈక్వల్స్ టు 2. ఇక్కడ మనం దీన్ని చూసుకుంటే n ఈక్వల్స్ టు 3 అనేది పెట్టాము. అండ్ అలాగే L ఈక్వల్స్ టు 2 అని అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే 2 బిలాంగ్స్ టు డి కదా. సో మనం ఈ క్వశ్చన్స్ ని, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయాలి. అండ్ అలాగే నేను ఫర్దర్ వీడియోస్ లో ఇంకొక వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను, అది కంప్లీట్ న్యూమరికల్స్ బేసిస్. సో ఆ వీడియో కూడా మీరు ఫోకస్ చేయండి. ఎందుకంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ పార్ట్స్ లో మెయిన్లీ ఎంత అయితే మీరు చదువుతున్నారో అంతే టైము మీరు న్యూమరికల్స్ కి కూడా ఫోకస్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనం నోట్స్ గురించి ఫోకస్ చేద్దాము. ప్రీవియస్ లెక్చర్స్ లో మనం నోట్స్ అంటే ఏమైనా డిస్కస్ చేసుకున్నామమ్మా, ద ప్రాబిలిటీ వేర్ ద
ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఇస్ 0. మనం ఏ రీజియన్ లో అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఇస్ 0 అంటామో దాన్నే నోడ్ అని అన్నాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి నోడ్ అంటే ఏంటి అంటే the probability of finding the electron for the region where probability of finding the electron is 0. సో దాని గురించి మళ్ళీ స్పెసిఫిక్ గా రాయడం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ మనకి 2 టైప్స్ ఆఫ్ నోడ్స్ అనేవి ఉంటాయమ్మా. ఒకటి వచ్చేసరికి రేడియల్ నోడ్, ఇంకొకటి వచ్చేసరికి యాంగులర్ నోడ్. ఫస్ట్ వచ్చేసరికి రేడియల్ నోడ్, నెక్స్ట్ వచ్చేసరికి యాంగులర్ నోడ్. ఓకే, సో రేడియల్ నోడ్ ఫార్ములా వచ్చేసరికి n-l-1 ఇది ఫార్ములా. వేరాస్ ఇక్కడ వచ్చేసరికి l మాత్రమే. ఫర్ ఇన్ కేస్ మనకి టోటల్ నోడ్స్ అనేవి కావాలి అంటే మనం ఏం చేస్తాము, రేడియల్ నోడ్స్ ప్లస్ యాంగులర్ నోడ్స్ అనేవి యాడ్ చేస్తాము. సో n-l-1 ప్లస్ l ప్లస్ l మైనస్ l క్యాన్సిల్ అయిపోతాయి. సో n-1 అనేది మనం ఇక్కడ రాస్తాము. ఓకే, సో దీన్ని మనం ఫోకస్ చేస్తే నెక్స్ట్, సో హియర్ మనం ఇప్పుడు ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా చేయాలి అండ్ అలాగే ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ఇట్లనే మనం ఇక్కడ ఫోకస్ చేస్తే ఫస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటల్స్ ని ఫోకస్ చేద్దాము. సో ఎనర్జీ ఆఫ్ ఆర్బిటల్స్ అనేది ఫోకస్ చేస్తే మెయిన్లీ ఈ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటల్స్ ని మనం ఇంకా 2 కేటగిరీస్ లో తీసుకుంటామమ్మా. ఒకటి ఏమో సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషియస్ అండ్ అనదర్ వచ్చేసరికి మల్టీ ఎలక్ట్రాన్ స్పీషియస్. ఫర్ ఇన్ కేస్ ఒక పర్టికులర్ ఎలిమెంట్ లో కానీ అయోన్ లో కానీ మనకి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంది అంటే అక్కడ మనం ఎనర్జీస్ ని ఎలా చెప్తాము అంటే ఇట్ విల్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద ఎన్ వాల్యూ అమ్మా. ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ స్పీషియస్ లో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎన్ వాల్యూ. ఓకే, వెరాస్ మల్టీ ఎలక్ట్రాన్ స్పీషియస్ లో చూసుకుంటే ఇక్కడ ఇట్ విల్ డిపెండ్స్ ఆన్ వాట్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ, డిపెండ్స్ ఆన్ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ. సో ఇక్కడ ఫర్ ఇన్ కేస్ ఎన్ వాల్యూ అనేది గ్రేటర్ అయితే ఎనర్జీ కూడా గ్రేటర్. సిమిలర్లీ ఇక్కడ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ అనేది గ్రేటర్ అయితే ఎనర్జీ కూడా గ్రేటర్. ఓకే, సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఎన్ వాల్యూ అనేది మెయిన్లీ ఫర్ ఇన్ కేస్ 1s ఉంది, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f సో అని మనం చూసుకుంటూ వెళ్ళామంటే మనం ఏమనుకున్నాము, ఎన్ అనేది ఎక్కువైతే ఎనర్జీ అనేది ఎక్కువ. ఫర్ ఇన్ కేస్ ఎన్ అనేది తక్కువైతే ఎనర్జీ కూడా తక్కువ. ఫర్ ఇన్ కేస్ ఎన్ అనేది ఈక్వల్ అయితే, ఎందుకంటే 2s కి 2p కి ఎన్ అనేది సేమ్, 3s 3p 3d కి కూడా ఎన్ అనేది సేమ్, అలాగే 4s 4p 4d 4f కి కూడా ఎన్ అనేది సేమ్, దెన్ ఎనర్జీ ఆల్సో సేమే. ఓకే, so 1s is lesser, then after 2s will be equals to 2p, 2p is lesser than 3s, 3s will be equals to 3p, it is equals to 3d and it is lesser than 4s equals to 4p equals to 4d equals to 4f. So less than, so on 5s 5p అలా మనకి కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఇన్ కేస్ మనకి వాల్యూస్ అనేవి చూసుకుంటే 4s 3d 5p అండ్ అలాగే 2p ఇక్కడ ఇవి ఇచ్చారు, వాళ్ళు ఒక ఆర్డర్ లో పెట్టమంటున్నారు. అంటే ఇక్కడ మనం n ప్లస్ ఎల్ వాల్యూ అనేది డైరెక్ట్ గా చూస్తాము. n ప్లస్ ఎల్ వాల్యూ ఇక్కడ ఎంత, 4 ప్లస్ 0, ఇక్కడ వచ్చేసరికి 3 ప్లస్ 2, ఇక్కడ వచ్చేసరికి 5 ప్లస్ 1, ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ మనకి 2p అనేది ఉంది కదా, సో 2 ప్లస్ 1. ఫర్ ఇన్ కేస్ ఇక్కడ మనం 4p ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా 4 ప్లస్ 1. సో మనకి ఎక్కడ లెస్ వాల్యూ అనేది వస్తుంది, ఇక్కడ 3, ఇక్కడ 6, ఇక్కడ 5, ఇక్కడ 4, ఇక్కడ 5. సో కదా, సో ఎక్కడ n ప్లస్ ఎల్ వాల్యూ అనేది తక్కువ ఉంటే అది లెస్సర్. సో 2p is lesser,
దెన్ ఆఫ్టర్ 4s, దెన్ ఆఫ్టర్ ఇక్కడ 4pకి అండ్ అలాగే 3dకి మనకి సేమ్ అనేది ఉంది. సో ఇక్కడ తర్వాత ఏం ఫోకస్ చేస్తాము అంటే ఇఫ్ n ప్లస్ l వాల్యూ అనేది సేమ్ అయితే దెన్ n మీద ఫోకస్ చేస్తాము. n అనేది ఎక్కువ ఉందా, ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. n అనేది తక్కువ ఉందా, ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇక్కడ n వాల్యూ అనేది దేనికి ఎక్కువ ఉందమ్మా, 4pకి ఎక్కువ ఉంది. సో 3d అనేది ఫస్ట్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ 4p, దెన్ ఆఫ్టర్ ఇక్కడ 5 వాల్యూ 6 ఎక్కడ ఉంది, 5pకి ఉంది. ఓకే, ఇది ఎనర్జీ ఆర్డర్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కూడా వాళ్ళు ఇస్తారు, మీరు చేయగలగాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం షీల్డింగ్ ఎఫెక్ట్ గురించి అండ్ అలాగే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మెయిన్లీ మల్టీ ఎలక్ట్రాన్ స్పీషియస్ లో మాత్రమే జరుగుతుందమ్మా, ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ అండ్ అలాగే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నది చూస్తే, ఫర్ ఇన్ కేస్ మనం ఒక మాల్కి వెళ్ళాం, ఆ మాల్ దగ్గర ఎవరు వచ్చారంటే, ఆ మాల్ కి ఫర్ ఇన్ కేస్ ప్రభాస్ వచ్చారు. సో ప్రభాస్ గారు వచ్చారు. సో అక్కడ ఏంటి అంటే ఫర్ ఇన్ కేస్ ఆ మాల్లో కనుక ఫర్ ఇన్ కేస్ నేను చాలా హైట్ గా ఉన్నాను, అండ్ అలాగే నా ముందు ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం షార్ట్ గా ఉన్నారు అంటే నేను ఈజీగా ప్రభాస్ గారిని చూడగలుగుతాను. సో ఫర్ ఇన్ కేస్ నా ముందున్న వాళ్ళందరూ చాలా వీక్ గా ఉన్నారని, చాలా స్ట్రాంగ్ గా ఉన్నానంటే నేను వాళ్ళందరినీ దాటుకెళ్ళిపోయి కూడా ప్రభాస్ గారితో సెల్ఫీ తీసుకుంటాను, అండ్ అలాగే ప్రభాస్ గారి ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటాను. ఓకే, సో ఫర్ ఇన్ కేస్ ఇక్కడ నా ముందు ఉన్న వాళ్ళు నాకన్నా ఎనర్జెటిక్ గా ఉండి నన్నే తోసేస్తున్నారంటే నేను వెనకాలే ఉంటాను కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఇన్ కేస్ ఈ న్యూక్లియస్ అనేది మన సెలబ్రిటీ ప్రభాస్ అయితే, సో ఇక్కడ ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి నా ముందు ఉన్న వాళ్ళు, ఇక్కడ అవుటర్ ఎలక్ట్రాన్ అనేది నేను. ఫర్ ఇన్ కేస్ నన్ను కనుక నా ముందున్న వాళ్ళు తోసేస్తున్నారు అంటే బయటకి, నేను ప్రభాస్ దగ్గర నుండి దూరం అయిపోతుంది. ఐ మీన్ ప్రభాస్ దగ్గర నుండి చూస్తే సమ్ వాట్ డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది ప్రభాస్ కి నాకు కదా. ఫర్ ఇన్ కేస్ వీళ్ళు నన్ను అంతలా దొయ్యలేకపోతున్నారు అంటే నాకు ఏమవుతుంది, నేను ఈజీగా డిస్టెన్స్ అనేది తగ్గిస్తాను కదా. సో ఇక్కడ ద సేమ్ థింగ్ మనం డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ న్యూక్లియస్ అనేది ప్రభాస్ ఇక్కడ, వెరాస్ ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ అనేవి నా ముందు ఎవరున్నారు వాళ్ళు, అండ్ అలాగే అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటి, నేనే. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నది ఫోకస్ చేస్తే, మనం ఇప్పుడు దాకా ఏం డిస్కస్ చేసుకున్నామో అదే షీల్డింగ్ ఎఫెక్ట్ అన్నమాట. సో నా ముందు వాళ్ళు నన్ను దోసేస్తున్నారు కదా ప్రభాస్ దగ్గర నుండి దూరంగా, సో దాన్నే నేను వాళ్ళు నన్ను షీల్డ్ చేస్తున్నారు అని అంటాను. ఓకే, సో వాళ్ళు నాకు ప్రభాస్ గారికి ఒక షీల్డింగ్ కింద ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే హియర్ షీల్డింగ్ ఆఫ్ అవుటర్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద న్యూక్లియస్, షీల్డింగ్ ఆఫ్ outer electrons from న్యూక్లియస్. ఎవరు షీర్ చేస్తున్నారు ఇక్కడ, ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి చేస్తున్నాయి బై ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది మనం ఫోకస్ చేయాలి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది మనం ఫోకస్ చేస్తే ద నెట్ పాజిటివ్ ఛార్జ్ అంటే ఈ న్యూక్లియస్ కి యాజ్ వెల్ యాజ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి మధ్య అట్రాక్షన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, జెడ్ ఎఫెక్టివ్, దీన్నే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అని కూడా అంటాము. ఈ జెడ్ ఎఫెక్టివ్ అనేది మనం చూసుకుంటే ఇట్ ఈస్ ద నెట్ పాజిటివ్ ఛార్జ్, experienced by the outer electrons, experienced by what amma, by outer electrons. సో ఎప్పుడు అవుటర్ ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాయి, ఎప్పుడైతే ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేవి రిపల్షన్స్ తగ్గించాయో అది దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు ఆబ్వియస్లీ పాజిటివ్ కి నెగటివ్ కి అట్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఇన్ కేస్ నా ముందు వాళ్ళు నన్ను అంత ఈజీగా తొయ్యట్లేదు అంటే నేను ముందుకు వెళ్ళిపోయి ప్రభాస్ గారితో నేను మాట్లాడేస్తాను ఎలా ఉన్నారండి అని. ఫర్ ఇన్ కేస్ దోస్తున్నారంటే నేను ఆ తోపుదాట్లోనే కూర్చుంటాను, అక్కడికి వెళ్ళేది ఏమి ఉండదు, చేసేది ఏమి ఉండదు కదా. సో
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అండ్ అలాగే షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది మనం మల్టీ ఎలక్ట్రాన్ స్పీషియస్ కి మాత్రమే యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఫర్ ఇన్ కేస్ మనకి షీల్డింగ్ ఎఫెక్ట్ దీన్నే మనం సిగ్మా అని అంటాము. సిగ్మా అనేది ఎక్కువ ఉంటే మనకి జెడ్ ఎఫెక్టివ్ అనేది తక్కువ ఉంటుంది. ఎక్కువ రిపల్షన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే ఇది ఇంకా దూరం వెళ్ళిపోతుంది కదా. ఎక్కువ మంది వచ్చి నన్ను తోసేస్తున్నారంటే నేను ఇంకా దూరంగా వెళ్ళిపోతాను కదా, వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుంటాను కదా. సో అప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ కి ఎలక్ట్రాన్ కి రిపల్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో జెడ్ ఎఫెక్టివ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే జెడ్ ఎఫెక్టివ్ అనేది డిక్రీజ్ అవుతుందో సైజ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా మనం ఫోకస్ చేయాలి. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ ఎనర్జీ ఫర్ ద 2s అనేది మనం చూసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ కి ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ఏంటి ఎనర్జీ ఆఫ్ 2s ఆఫ్ యువర్ లిథియం. ఎందుకంటే ఇక్కడ సైజ్ అనేది పెరుగుతుంది, అప్పుడు ఏంటి ఈ ఎలక్ట్రాన్స్ అనేవి దూరంగా వెళ్ళిపోతాయి పాజిటివ్ ఛార్జ్ కి. సో దూరంగా వెళ్ళిపోతే మనం ఈజీగా రిమూవ్ చేసేయచ్చు, మనం ఎక్కువ ఎనర్జీ అనేది ఇవ్వక్కర్లేదు. సో సిమిలర్లీ ఈ ఎనర్జీ ఆఫ్ 2s అనేది ఇట్ విల్ బి లెస్సర్ దాన్ వాట్ సోడియం యొక్క 2s అనేది ఇట్ ఇస్ లెస్సర్ దాన్ లిథియం. సిమిలర్లీ పొటాషియం యొక్క 2s ఆర్బిటల్ ఎనర్జీ అనేది సోడియం కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, సో వీటి గురించి మనం ఫోకస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎలక్ట్రాన్స్ ని ఎలా ఫిల్ చేయాలి అన్నది ఫోకస్ చేయాలమ్మా. మనం ఎలక్ట్రాన్స్ ని ఎలా ఫిల్ చేయాలి, ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద ఫోకస్ చేయాలి ఇన్ ఆర్బిటల్స్ ఆఫ్ ఆటమ్ కదా. ఇక్కడ మనకి మెయిన్లీ 3 ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఆఫ్ బాస్ ప్రిన్సిపల్, అనదర్ వచ్చేసరికి పాలింగ్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఇంకొకటి వచ్చేసరికి మనకి హన్స్ రూల్. సో ఇవన్నిటిని కూడా మనం ఫోకస్ చేసుకుంటాము. అండ్ అలాగే తర్వాత మనం ఏం ఫోకస్ చేస్తాము అంటే మెయిన్లీ మనకి 1 to 30 ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి రాసుకుంటాము. అండ్ అట్లనే హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్, ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ ఎందుకు స్టేబుల్ అన్నది మనం చెప్పుకుంటాం. ఓకే, సో దీంతో మనకి ఈ లెసన్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్వశ్చన్స్ అనేవి నేను క్వశ్చన్స్ అనేవి పోస్ట్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామమ్మా, ఫిల్లింగ్ ఆఫ్ ఆర్బిటల్స్, ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటల్స్ అనేవి ఫోకస్ చేస్తాము. సో ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ వచ్చేసరికి మనం ఆఫ్ బస్ ప్రిన్సిపల్ అనేది ఫోకస్ చేయాలి. ఆఫ్ బర్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆయనే మెయిన్లీ మనకి n+l రూల్ అనేది చెప్పడం జరిగింది. n+l ఫర్ ఇన్ కేస్ మల్టీ ఎలక్ట్రాన్ స్పీషీస్ చూసుకుంటే n+l వాల్యూ అనేది ఎక్కువ ఉంటే ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఇన్ కేస్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అమ్మా, మనకి చాలా విధాలుగా ఉంటాయి. సో సింపుల్ మెథడ్ అనేది నేను చెప్తాను. SPEDEF ఇక్కడ ఏముంది, SPDF మనకి ఇవి తెలిస్తే సరిపోతుందమ్మా. మనం ఈజీగా మనం ఎనర్జీ ఆర్డర్ ని ఈజీగా మనం రాసేయచ్చు. సో ఇక్కడ మనం SPDF అనేది చూసుకుంటే మనం S ని ఇక్కడ 2 టైమ్స్ అనేది రాయాలి. S ని 2 టైమ్స్ రాస్తాము. S 2 టైమ్స్ రాయడం అయిపోయిందా, నెక్స్ట్ PS బ్యాక్ సైడ్ నుండి వెళ్దామమ్మా. PS కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వెళ్దాం, డి నుండి మళ్ళీ బ్యాక్ వెళ్దాం. DPS. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ దగ్గరకు వచ్చాక మళ్ళీ బ్యాక్ కి 2 టైమ్స్ రాయండి. FDPS అంతే, అయిపోయింది అంతే. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఎస్ అనేది 1s నుండి మనకు ఉంటుంది. 1s 2s అన్ని కూడా మనకు పాసిబుల్. సో నెంబరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎస్ కి 1 2 3 4 ఎన్ని అయితే పాసిబిలిటీ అయితే అన్ని. 4 5 6 7 8 ఫస్ట్ మనం ఓన్లీ ఎస్కే ఇవ్వాలమ్మా. అండ్ అలాగే 2p అనేది మనకు తెలుసు, మనం ఆల్రెడీ ప్రిన్సిపల్ క్వాంటమ్, ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్స్ లో డిస్కస్డ్. p అనేది మనం 2p నుండే స్టార్ట్ అవుతుంది. సో 2p నుండి నేను స్టార్ట్ చేస్తాను. 2p 3p 4p 5p 6p 7p కదా. అండ్ అట్లనే డి అనేది మనకు తెలుసు 3d నుండి స్టార్ట్ అవుతుంది. 3d 4d 5d 6d కదా.
అండ్ అలాగే ఎఫ్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందమ్మా 4F కదా 4F 5F అంతే అయిపోయింది అంతే ఇంకేం కష్టపడక్కర్లేదు. సో ఇక్కడ ఏంటి అంటే 1s అనేది లెస్సర్ దెన్ ఆఫ్టర్ 2s దెన్ ఆఫ్టర్ 2p దెన్ ఆఫ్టర్ 3s దెన్ ఆఫ్టర్ 3p దెన్ ఆఫ్టర్ 4s దెన్ ఆఫ్టర్ 3d దెన్ ఆఫ్టర్ 4p దెన్ ఆఫ్టర్ 5s దెన్ ఆఫ్టర్ 4d దెన్ ఆఫ్టర్ 5p దెన్ ఆఫ్టర్ 6s దెన్ ఆఫ్టర్ 4f దెన్ ఆఫ్టర్ 5d తర్వాత 6p తర్వాత 7s తర్వాత 5f దెన్ ఆఫ్టర్ 6d దెన్ ఆఫ్టర్ 7p దెన్ ఆఫ్టర్ 8s. దీని గురించి మనం స్పెసిఫిక్ గా మగప్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. జస్ట్ ట్రిక్కీ వేలో గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తామమ్మా, ఫస్ట్ మనం ఎస్ అనేది 2 టైమ్స్ రాస్తాము, తర్వాత పి దగ్గరకు వస్తాము, పిఎస్ 2 టైమ్స్ రాస్తాము, దెన్ ఆఫ్టర్ డి వస్తాము, డిపిఎస్ 2 టైమ్స్ రాస్తాము, అండ్ అలాగే ఎఫ్ దగ్గరకు వస్తాము, ఎఫ్ డిపిఎస్ అనేది 2 టైమ్స్ రాస్తాము. ఇట్స్ ఇనఫ్. అండ్ అలాగే మీరు ఎస్ అనేది మీకు తెలుసు 1s నుండి స్టార్ట్ అవుతుంది, పి అనేది 2p నుండి, డి అనేది 3d నుండి, ఎఫ్ అనేది 4 నుండి కదా. సో వెరీ వెరీ ఈజీ, మీరు ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు ఇది. ఓకే, సో ఇది మంచి ట్రిక్, సో బాగా ఫోకస్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్లీ, సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనం హన్స్ రూల్ ని, పాలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ని మనం డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ పాలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే, పాలీ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అనేది ఫోకస్ చేస్తే మనకి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే, ఫర్ ఇన్ కేస్ నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా ముందు, ఒక ఆర్బిటల్ అనేది మనం తీసుకున్నాము అంటే ఇక్కడ 2 డిఫరెంట్ స్పిన్స్ అనేవి ఉంటాయి. ఒకటి అనేది +12 అయితే ఇంకొకటి వచ్చేసరికి -12. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్, అంటే ఇట్స్ లైక్ సేమ్ ఆర్బిటల్ లో ప్రెసెంట్ అయి ఉన్నా సరే వాటి యొక్క అన్ని క్వాంటమ్ నెంబర్స్ కూడా సేమ్ గా ఉండవు. అట్లీస్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని మనం పాలిస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ లో డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ ఏమంటామంటే, నో 2 ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ కెన్ హ్యావ్ ద సేమ్ సెట్ ఆఫ్ all 4 quantum numbers. ఓకే, సో దీన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్లీ హన్స్ రూల్ అనేది ఫోకస్ చేస్తాము. హన్స్ రూల్ అనేది ఫోకస్ చేస్తే మెయిన్ ఏం చేస్తామమ్మా, ఇక్కడ 2s 2p అనేది ఉందనుకోండి. సో ఇక్కడ 2s లో ఫస్ట్ ఫిల్ చేయాలి. ఆఫ్ బార్ అదే చెప్తారు కదా, ఫస్ట్ ఎనర్జీ, లోవర్ ఎనర్జీ టు హైయర్ ఎనర్జీ. ఇక్కడ ఆ పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. లోవర్ ఎనర్జీ టు హైయర్ ఎనర్జీ ఆర్బిటల్స్ కి మీరు ఫిల్లింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ లోవర్ అనేది మనం కంప్లీట్ చేయాలి, దెన్ ఆఫ్టర్ హైయర్. సో మల్టీ ఎలక్ట్రాన్ స్పీషియస్ లో 2s అనేది లెస్సర్ దాన్ 2p. సో లోవర్ ఎనర్జీ ఫస్ట్ ఇది, సో ఇది ఫస్ట్ ఫిల్ చేసేస్తాను 2 ఎలక్ట్రాన్స్ తో. ఫర్ ఇన్ కేస్ మనకి 2p4 కాన్ఫిగరేషన్ ఉంది, ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఎవ్రీ ఆర్బిటల్ కి మనం ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి. ఎందుకు దీంట్లోనే ఇలా చేస్తున్నాము, 2s 2p కి మనం అలా ఎందుకు చేయట్లేదు, ఫస్ట్ 2s కి ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి 2p కి కూడా ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి ఎందుకు 2s కి వెళ్ళట్లేదు అంటే, ఇక్కడ డిఫరెంట్ ఎనర్జీస్. వేరాస్ 2p లో చూసుకుంటే మనకి 3 ఆర్బిటల్స్ ఉంటాయి, 3 ఆర్బిటల్స్ కి కూడా మనకి సేమ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. దాన్నే సేమ్ ఎనర్జీ ఆర్బిటల్స్ నే మనం ఏమంటాము అంటే డీజెనరేట్ ఆర్బిటల్స్ అని కూడా అంటాము. సో ఈ డీజెనరేట్ ఆర్బిటల్స్ లో ఎలా ఫిల్లింగ్ అనేది చేయాలి అంటే, ప్రతి ఒక్క ఆర్బిటల్ కి కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది ఇచ్చేస్తాము. ఎలక్ట్రాన్ అనేది ఇచ్చేసాక ఫర్ ఇన్ కేస్ ఎక్స్ట్రా ఉంటే అప్పుడు మనం పేరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మెయిన్లీ మనం ఏం చెప్తాము అంటే, పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటల్ బిలాంగింగ్ టు పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ డీజెనరేట్ ఆర్బిటల్ మనం చెప్పొచ్చు. డీజెనరేట్ ఆర్బిటల్స్ కి చూసుకుంటే టేక్స్ ప్లేస్ ఎప్పుడు, until each orbital filled with single electron. ఎవ్రీ డీజెనరేట్ ఆర్బిటల్ లో ఒక సింగిల్ ఎలక్ట్రాన్ తో
మనం ఫిల్ చేశాకనే మనం ఏం చేస్తాము, పేరింగ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఫోకస్ చేద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఫోకస్ చేస్తే మెయిన్లీ మనం 1 to 30 ఎలిమెంట్స్ కి ఫస్ట్ ఫోకస్ చేద్దాము. 1 to 30 ఎలిమెంట్స్ మెయిన్లీ చూసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి లిథియం. సో లిథియం సారీ హైడ్రోజన్. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి హైడ్రోజన్. సో ఫస్ట్ హైడ్రోజన్ అనేది మనం ఫోకస్ చేస్తే హైడ్రోజన్ లో మనకి ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇట్ ఇస్ వాట్ 1s1. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి హీలియం అనేది ఫోకస్ చేద్దాం 1s2 కదా. సో నెక్స్ట్ లిథియం వచ్చేసరికి ఎలా ఫిల్ చేస్తాను అంటే హీలియం అంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కదా. సో 1s2 అనేది నేను రాయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ థింగ్ నేను హీలియం అనేది రాస్తాను. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది అంటే 2s1. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ కదా. ఫస్ట్ వీటన్నిటికి రాసేద్దాము. హీలియం 2s2 2p సారీ 2s2 దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా హీలియం 2s2 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హీలియం 2s2 2p2. నెక్స్ట్ వచ్చేసరికి హీలియం 2s2 2p3 కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఆక్సిజన్ వాటిని కూడా చూద్దాము. నైట్రోజన్ తర్వాత మనకి ఏమొస్తుంది ఆక్సిజన్. ఆక్సిజన్ కి చూసుకుంటే హీలియం 2s2 2p4. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరిన్ 2s2 2p5. నెక్స్ట్ వచ్చేసరికి నియాన్ హీలియం 2s2 2p6. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సోడియం అనేది వస్తుంది. సోడియం కి మనం ఏమిస్తామంటే నియాన్ కూడా ఒక నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో నియాన్ నుండి పెట్టుకుంటా అంటే నియాన్ ఏంటి అంటే 1s2 2s2 2p6 ఇవన్నీ రాయకుండా నేను డైరెక్ట్ నియాన్ దగ్గరికి వెళ్తాను. సో ఇక్కడ నియాన్ అనేది పెడతాను 3s1. సో నెక్స్ట్ ఏమొస్తుందమ్మా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ కదా. వీటన్నిటికి కూడా చూద్దాం. నియాన్ పెట్టి ఇక్కడ 3s2. నెక్స్ట్ కేసు ఏంటి నియాన్ 3s2 3p1. ఇక్కడ వచ్చేసరికి నియాన్ 3s2 3p2. ఇక్కడ వచ్చేసరికి నియాన్ 3s2 3p3. ఇట్ ఈస్ ఫర్ ఫాస్ఫరస్. వెరాజ్ సల్ఫర్కి వచ్చేసరికి నియాన్ 3s2 3p4. ఇక్కడ వచ్చేసరికి నియాన్ 3s2 3p5. ఆర్గాన్ వచ్చేసరికి నియాన్ 3s2 3p6. ఇది కూడా ఒక నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఆక్టెట్ కంప్లీట్ అయిన ఇక్కడ ఎక్సెప్ట్ హీలియం రిమైనింగ్ అన్ని కూడా ఆక్టెట్ కంప్లీట్ కదా. ఆక్టెట్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అనేవి చూసుకుంటే ఆక్టెట్ కంప్లీట్ అంటే ఏంటమ్మా వ్యాలెన్స్ షెల్ లో మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి అంటే మనం దాన్ని ఆక్టెట్ కంప్లీట్ స్పీషియస్ అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంటాయి ఇక్కడ పొటాషియం ఉంది, పొటాషియం, కాల్షియం. ఆఫ్టర్ మనకి ఏమొస్తుంది స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్. ఇక్కడ క్రోమియంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఓకే బికాస్ క్రోమియం అనేది ఎక్సెప్షనల్ కేస్ కదా. సో పొటాషియం కి చూసుకుంటే ఇక్కడ నేను ఆర్గాన్ పెడతాను, ఆర్గాన్ 4s1. ఇక్కడ కాల్షియం వచ్చేసరికి ఆర్గాన్ 4s2. నెక్స్ట్ వచ్చేసరికి స్కాండియం ఆర్గాన్ 4s2 3d1. ఇక్కడ వచ్చేసరికి ఆర్గాన్ 4s2 3d2, ఆర్గాన్ 4s2 3d3. ఇక్కడ వచ్చేసరికి ఎక్సెప్షన్ అని చెప్పాం కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే 4s1 అనేది వస్తుందమ్మా అండ్ 3d5. ఎందుకంటే 3d5 అనేది ఏంటి హాఫ్ ఫిల్డ్. నేను ఆల్రెడీ చెప్పాను హాఫ్ ఫిల్డ్ ఫుల్లీ ఫిల్డ్ ఎందుకు స్టేబుల్ అనేది మనం కనుక్కోవాలి అనేది మనం లాస్ట్ లో అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇదంతా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసుకున్నాక. ఓకే
సో మ్యాంగనీస్ అనేది యాజ్ యూజువల్ ఆర్గాన్ 4s2 3d5. నెక్స్ట్ మ్యాంగనీస్ తర్వాత మనకి ఎవరు వస్తారమ్మా ఇక్కడ? మ్యాంగనీస్ తర్వాత ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ కదా. సో ఇక్కడ ఐరన్ అనేది మనం ఫోకస్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆర్గాన్ 4s2 3d6. ఇక్కడ వచ్చేసరికి ఆర్గాన్ 4s2 3d7. నికెల్ వచ్చేసరికి ఆర్గాన్ 4s2 3d8. వెరాస్ ఇక్కడ కాపర్ అగైన్ ఎక్సెప్షనల్ కేసు. కాపర్, క్రోమియం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో డెఫినెట్లీ దే విల్ ఆస్క్, అడిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ 4s1 3d10 ఎందుకంటే ఇది ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇక్కడ ఎక్సెప్షనల్. ఓకే, వెరాస్ జింక్ అనేది చూసుకుంటే ఇక్కడ ఆర్గాన్ 4s2 3d10. ఓకే, సో ఇవన్నీ మనం ఫోకస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్ అనేది మనం ఫోకస్ చేస్తే మనకి ఎందుకు హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి మోర్ స్టేబుల్ అన్నది మనం ఫోకస్ చేస్తాము. సో ఇక్కడ హాఫ్ ఫిల్డ్, స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ అనేది హెడ్డింగ్ పెట్టుకోండి. Stability of half filled and fully filled configurations. ఓకే, సో ఇది మనం చూసుకుంటే మెయిన్లీ ఇక్కడ ఫస్ట్ రీజన్ వచ్చేసరికి సిమ్మెట్రీ అమ్మ. ఇక్కడ హాఫ్ ఫిల్ లోని అండ్ అలాగే ఫుల్లీ ఫిల్ లోని మనకి సిమ్మెట్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎక్స్చేంజ్ ఎంథాల్పీ అనేది ఎక్కువ ఉంటుంది, మోర్ ఎక్స్చేంజ్ ఎంథాల్పీ. సో ఎక్స్చేంజ్ ఎంథాల్పీ అంటే ఏంటి అంటే, ఫర్ ఇన్ కేస్ మోర్ ఎక్స్చేంజెస్ అనేవి పాసిబుల్ అయితే మనం ఎక్స్చేంజ్ ఎంథాల్పీ అనేది మోర్ అంటాము. సో ఇక్కడ D5 అనేది మనం D1 తోని, D2 తోని, D3 తోని, D4 తోని కంపేర్ చేసుకుంటాం. D10 ఏమో D6, D7, D8, D9 తో కంపేర్ చేస్తాము. ఓకే, సో D5 అనేది మనం ఫోకస్ చేస్తే ఇక్కడ D4 ని మనం ఫోకస్ చేసామంటే ఈ రెండింటిని ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ 1 2 3 4 5 కదా. ఇక్కడ 1 2 3 4 5 హాఫ్ ఫిల్డ్. ఇది అన్ని అన్పైర్డ్ బట్ అంతా ఫిల్ అయ్యలేదు, అన్ని ఆర్బిటల్స్ కూడా ఫిల్ కాలేదు కదా. సో ఇక్కడ వచ్చేసరికి D5 కాన్ఫిగరేషన్ అనేది మనం మెయిన్లీ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్ అనేది దీంతో ఎక్స్చేంజ్ అవుతుంది, ఇది అనేది దీంతో, ఇది అనేది దీంతో, ఇది అనేది దీంతో. మనకి ఎన్ని వచ్చాయి? 1 2 3 4 ఎక్స్చేంజెస్ వచ్చాయి. సో దీన్ని నేను బ్లాక్ చేసేస్తాను. నెక్స్ట్ దీన్ని దీంతో, దీన్ని దీంతో, దీన్ని దీంతో, నాకు ఎన్ని వచ్చాయి? ఇక్కడ 3 ఎక్స్చేంజెస్ వచ్చాయి. సో దెన్ ఆఫ్టర్ నేను దీన్ని బ్లాక్ చేసేస్తాను. సో ఇక్కడ నేను నెక్స్ట్ మళ్ళీ రాస్తే దీన్ని నేను బ్లాక్ చేసుకొచ్చున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంకొకటి కదా. సో తర్వాత దీన్ని నేను బ్లాక్ చేస్తాను, ఇక్కడ 2 వచ్చాయి. సో దీనితో ఇక్కడ ఎక్స్చేంజ్ 1 మోర్. సో మనకి 4 + 3 + 1 + 2 అనేది చూసుకుంటే టోటల్ ఎన్ని ఎక్స్చేంజెస్ అమ్మా? 10 ఎక్స్చేంజెస్. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఎక్స్చేంజ్, ఇక్కడ ఒక ఎక్స్చేంజ్, ఇక్కడ ఒక ఎక్స్చేంజ్. సో నేను ఇది బ్లాక్ చేస్తాను. నెక్స్ట్ ఇదొక ఎక్స్చేంజ్, ఇదొక ఎక్స్చేంజ్. దెన్ ఆఫ్టర్ దీన్ని కూడా బ్లాక్ చేస్తాను. సో ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 2 వచ్చాయి, అండ్ అలాగే 1 మోర్ ఎక్స్చేంజ్ అనేది చూసుకుంటే ఇది ఎక్స్చేంజ్ అవుతుంది. సో తర్వాత దీన్ని బ్లాక్ చేస్తాను. ఇంకా ఎక్స్చేంజెస్ అనేది పాసిబుల్ కాదు కదా, దీని ద్వారా 1. సో 3 + 2 + 1 అంటే టోటల్ నాకు 6 ఎక్స్చేంజెస్ మాత్రమే వచ్చాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మోర్ ద పాసిబుల్ ఆఫ్ ఎక్స్చేంజెస్ మోర్ విల్ బి ఎక్స్చేంజ్ ఎంథాల్పీ. సో ఆబ్వియస్లీ D5 కాన్ఫిగరేషన్ కి మోర్ ఎక్స్చేంజ్ ఎంథాల్పీ అనేది ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ మన యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అనేది నేను క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. సో అది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, బికాస్ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ కూడా మనం 1 షాట్ వీడియో అయితే చేయడం జరిగింది. దాని యొక్క క్వశ్చన్స్ కూడా నేను పోస్ట్ చేశాను. సో అది కూడా ఒకసారి రిఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.